అనాలి, మా కొట్టరు కదా అందరూ అనాలి. జై తెలంగాణ. మీరు అట ఒకసారి చేతితే ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుకుంటాడు, ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు గౌరవనీయులు మా పాదమూరు ముద్దుబిడ్డ ఉద్యమ కెరటం ఉద్యోగస్తుల్ని తెలంగాణ సకల జనుల సమ్మెకు ఉరికించి సైరను మోగించి వచ్చిన తెలంగాణలో పాదమూరు నుంచి శాసనసభ్యుడిగా రెండోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మన బీసీల ముద్దుబిడ్డ మనందరి ఆదరణ పొందుతున్న నాయకుడు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తుంది. మా అక్క చెల్లెళ్లకు, మా అన్న తమ్ముళ్లకు, వేదిక ఉన్నటువంటి మా మంత్రివర్యులు దాచర మంత్రివర్యులు కుప్ల ఈశ్వరన్నకు, ఎంపీ బడుగు లింగయ్య వారికి, మన ఎమ్మెల్సీ ఎకే మల్లేష్ గారికి, మా బండ ప్రకాష్ ఎంపీ గారికి, భాస్కరరావు గారికి, మా ఎమ్మెల్యే చంద్రన్నకు, చాలా మంది పెద్దలు క్షమించాలి, భాస్కరరావు గారికి, వేదిక మీద పెద్దలకు, మా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఎలక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎలక్షన్? ఎవరి గురించి రాజీనామా చేసిన ఎలక్షన్? మరి ఆ పెద్ద మనిషిని అడగాల్సిన అవసరం ఉంది. హుజురాబాద్ ప్రజల గురించి రాజీనామా చేశాడా? మా అవ్వకు 2000 పెన్షన్ రాలేదని రాజీనామా చేశాడా? ఒంటరి మహిళలకు పెన్షన్ లేదని రాజీనామా చేశాడా? ఇంటింటికి నీళ్ళు వస్తుందని రాజీనామా చేశాడా? లేదు, ఇగో ఈ గ్యాస్ సిలిండర్ పెట్టింది, దీని ధర ఎందుతుందని చెప్పి రాజీనామా చేశాడా? హుజురాబాద్కు సాగునీరు లేదని రాజీనామా చేసిండా? ఎందు గురించి రాజీనామా చేసిండా అడగాలక్క. మంత్రి పదవి ఇచ్చినందుకు రాజీనామా చేసిండా? లేకపోతే 2 సార్లు మంత్రి పదవి ఇచ్చి ఒక తమ్ముళ్ళలాగా పక్కన కూర్చోబెట్టి చూసుకున్నందుకు రాజీనామా చేసిండు అడగాలి. ఏం తక్కువ రాజీనామా చేసిండు అడగాల్సిన అవసరం ఉంది. రాజీనామా చేసి ఎవరితో చదవటిండు? పేదల కనుగొట్టు చదువుతాను చదవటిండు, గ్యాస్ ధర పెరిగిన చదవటిండు, పెట్రోల్ బిల్లు పెంచడం ధర కట్టిండు, డీజిల్ ధర పెంచడం ధర కట్టిండు, లాభాల బాటలో నడుస్తున్నటువంటి రైల్వేను ప్రైవేట్ పరం చేసుకుంటాం ధర కట్టిండు. కేసీఆర్ గారు మనకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీటర్లు పెట్టాలి, బిల్లు కట్టాలి, మీటర్లు పెట్టాలని చెప్పి బీజేపీ పార్టీ అమ్మడి జత కట్టిండు. రూరల్ రిజర్వేషన్ లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు దొరకకుండా అన్ని ప్రైవేట్ చేస్తామని చెప్పేటువంటి బీజేపీ పార్టీతో జత కట్టిండు. పేదలకు అడ్డం పెట్టాడు ఆయన వదిలిపెట్టి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి తీసుకొచ్చి ఉన్నత పదవులు ఇచ్చినటువంటి ఆయన నేను పక్కన పెట్టి హుజురాబాద్ ప్రజలను ఏమన్నా కాకోకో నేను మంచిగుంటే చాలని చెప్పి లెఫ్ట్ 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 అని చెప్పి సడన్ గా రైట్ తిప్పుకొని రైట్ పార్టీతో జతగట్టి ఇలా ఏమి ఒకల మాటలు మాట్లాడుతా ఉన్నారు, ఏమి ఒకల పనులు వెళ్తా ఉన్నారు. అందరూ ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ పడుగు 15 వర్గాల వాళ్ళకు ఇంత కుక్కలు అందరూ దొరుకుతుంది. ఏ అమ్మాయిలు అందించినా, ఏ ఆడబిడ్డలు అందించినా ఈ రోజు నేను అక్కడ ఇగో ఈ పవర్లు తయారు చేసినట్టు హ్యాండ్లూమ్ తయారు చేసిన పైన ఒక అక్క వచ్చింది. నిజంగా అక్క ఎవరు కడుగుతామని అడిగిన, ఎవరికి ఇస్తామని దేవుని సాక్షి చెప్తున్నా, మీ అన్న మాట అన్నట్టు చెప్తున్నా. బిడ్డ కళ్యాణ లక్ష్మి తీసుకున్నా, నేను ఓటు అయిపోతే నేను మనిషినేనా అన్నాను. ఇంకా ఓడలినా అవ్వా ఎవరు పట్టిస్తామని నా గుండెల్లో కారు గుర్తు కేసీఆర్ తప్ప ఎవరు లేరన్నారు. ఎందుకంటే నా కడుపులున్నా బిడ్డలున్నా ఆ 2000 పెన్షన్ వచ్చినందుకే నేను బతికి బయటపడుతున్నా, లేకపోతే నా పరిస్థితి ఏమైపోయిందని చెప్పి అడుగుతా ఉంది. ఆలోచన చేసుకోవాలి ఎక్కడారా. ఇవాళ మీ అమ్మకో, మీ అత్తకో, మీ మామకో, మీ ఆడబిడ్డకో ఎవరికో వారికి లబ్ధి లేనటువంటి రాష్ట్రంలో ఒక్క ఇల్లు అయినా ఉందా ఆలోచన చేసుకోవాలి.
2008, 9, 10 కూడా వచ్చినాయి. ఇక్కడ వచ్చినప్పుడు దాని పొడవుల మొత్తం ఎండిన కమ్మద చెట్లు, ఎండిపోయిన సేను, గరీబ్ కనిపించేది మొత్తం. ఇవాళ ఎక్కడ చూసినా నీళ్ళే, ఏ వాగులో చూసినా నీళ్ళే, ఏ పంపులో చూసినా నీళ్ళే, ఎటు చూసినా పచ్చగా కనబడుతుంది. రాత్రి పూట చూస్తే కరెంట్ ఉండకుండే ఇలా ఏ ఊరికైనా 10 కిలోమీటర్ల ముందరనే లైట్లు దగ్గర మెరుస్తూ ఉంటాయి. ఆ లైట్లు ఎట్లా వచ్చినాయి, ఆ కరెంట్ ఎట్లా వచ్చింది? ఇలా కేసీఆర్ లేకుంటే ఆ కరెంట్ వస్తుండేనా? కేసీఆర్ లేకుంటే, ముఖ్యమంత్రి రాకుంటే, తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఆ నీళ్ళు ఇక్కడ వస్తుండేనా? ఆలోచన చేయాల. ఇలా మన కళ్ళ మీద పప్పుదలు కనిపిస్తుంది. ఆమె కనిపించిందా? నా కొడుకుని పట్టణం పంపాలా, నా బిడ్డను ఊరికిస్తే ఎట్లా పంపుతాయేమో ఆలోచన చేసేది. ఇలా నీ బిడ్డని ఈ తెలంగాణలో ఏ ఊరికిచ్చినా, ఏ గ్రామం ఇచ్చినా ఆయన నిద్రపోవచ్చు. 5 ఎకరాలు ఉంటే చాలు, 2 ఎకరాలు ఉంటే చాలు, ఆయనకి బతుకుపోతారని చెప్పి బతకదు. ఆ ఓటుతో నీ జీవితం ముడిపడింది, నీ పేరు బంధం ముడిపడింది, ఆ ఓటుతో నీ పిల్లల భవిష్యత్తు ముడిపడింది. గుర్తుపెట్టుకోవాలి. రాజేందర్ గారికి రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కేసీఆర్ కూర్చుంటే పక్కనే కూర్చుంటుండే. నేను మా ఈశ్వరన్న దూరంగానే ఉంటుండే. నేను ఆయన కుడి పక్కన ఎడమ పక్కన ఉంటుండే. మంచి పదవులు ఇచ్చే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టిన తర్వాత ఆయన వచ్చిండు. కేసీఆర్ ఎఫ్టీఆర్ పార్టీ తెచ్చిన తర్వాత పార్టీలు చేయండి. ఆయన మరి ఆయన తెచ్చిన పార్టీలు పెట్టి అంగెట్టలో కొనుక్కోవాలి, లాగెట్టలో కొనుక్కోవాలి, టీషర్ట్ వద్దు బిడ్డ, మంచి తెల్ల షర్ట్ వేసుకోవాలని చెప్పి కొడుకులా చూసుకుంటే పెద్దలు ఎక్కడ గవర్నీలు పెద్దలు అన్న హరీశ్రావు గారు వచ్చిండ్రు. విషయమే కనుక ఈరోజు మనందరం కూడా మన భవిష్యత్తు మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం నుంచి పురుగుసంగా కేసీఆర్ గారు ఏమంటున్నటువంటి హరీష్ కూడా రాగానే ఆయన ఎంపీ లీడర్గా తెలిసిండు. ఆయన ఏ మడుగుతారు ఇచ్చాడు. తెలంగాణ రాకముందు, తెలంగాణ పార్టీలో జాయిన్ కాకముందు ఆయన చరిత్ర, ఆయన కథ కడతలేదు. మీరు ఒకసారి చూసుకోండి. ఇలా కులం పేరు చెప్పుకుంటాడు. అమ్మా ఆ కులంలో మరి ఇంట్లో పెళ్లి మరి మన ముద్రాజు అల్లుడు దొరకడా? ముద్రాజు కోడలు వచ్చింది, ముద్రాజు అంటే కోడలు దొరకదా? ఇయ్యంగానేమో కులం లేదంట. పోనీ ముద్రాలు లేకపోతే వేరే బీసీ కులాలు లేవా? ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరు లేరా? బియ్యంకాలేమో కులం లేదు, మతం లేదు. కానీ ఇయ్యాల మాత్రం ఓట్ల మాత్రం కులం కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ మోసం మాటలు. ఇలా మనం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆయన వెంబడి ఉంటేనే పేద పడుగు బలంగా తిన్నటువంటి శ్రీనివాస్ యాదవ్, కెల్ శ్రీనివాస్ యాదవ్ ఓటేసి గెలిపించుకుంటేనే భవిష్యత్తులో ఇంకా బాగుపడతాం. మాయమాటలు మోసపోకండి. మన భవిష్యత్తు మనం చూసుకోవాలి, మన హుజరాబాద్ భవిష్యత్తు మనం చూసుకోవాలని చెప్పి మీ అందరు కూడా కారు గుర్తుకు ఓటేయాలి. కారు గుర్తులు అంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి చిన్న చిన్న గుర్తులు ఉన్నాయి. పోయేటప్పుడే తల్లి సాక్షిగా ఒకసారి చూసుకొని ఎక్కడ ఉంది ఆ డబ్బా నిలబడితే ఆ డబ్బా ఎక్కడ వస్తుంది, నా గుర్తు ఎక్కడ ఉందని చెప్పి ఆ గుర్తును చూసుకొని అత్యధిక మిలియన్తో కేజీ గెలిపించుకున్నట్లయితే ఇంకా ఏం అద్భుతమైనటువంటి పథకాలు ఇక్కడ వస్తాయని చెప్పని మీ అందరూ తెలియజేస్తూ ఇస్తున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే ఖచ్చితంగా. అందరికీ ధన్యవాదాలు. మన అభ్యర్థి రేపు హుజూరాబాద్ కు కాబోయే శాసనసభ్యులు మన అందరి బిడ్డ కెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అన్న అందరు కూర్చోవాలి ప్లీజ్. అన్న జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు అన్న ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు అన్న కొప్పలీశ్వర అన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు, మన రాజ్యసభ సభ్యులు బడుల లింగన్న గారికి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు
ఈ చౌరాసాకు వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు విద్యార్థులకు యువకులకు మీడియా మిత్రులకు వ్యాపారస్తులకు ఉద్యోగులకు మేధావులకు ప్రతి ఒక్కరు కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఇవాళ జరగబోతున్న ఉప ఎన్నిక లోపల 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అని చెప్పి నాకు ఇవాళ అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిని చేతుల మీద కొడితే మంటలు వాసినా కూడా ఎక్కడ నేను భయపడలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన 130 కేసులైనా చెల్లపల్లి జైలుకు చెంచలగూడెం జైలుకు తెలంగాణ ఉద్యమంలో భయపడకుండా ఉద్యమం చేసిన అని చెప్పి హుజరాబాద్ ప్రజలకు నీలాంటి సేవలు చేయాలని బిడ్డ అని చెప్పి ఇవాళ నాకు పేదరికం ఉన్నా, ఆస్తులు లేకున్నా, అందాస్తులు లేకున్నా, వ్యాపారాలు లేకున్నా ఇవాళ నాకు పిలిచి ఇవాళ బీఫామ్ ఇచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపించండి. నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటా. ఈటల రాజేందర్ గారికి 6 సార్లు గెలిపించారు. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, రాబోయే 2.5 సంవత్సరాల లోపల హుజరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారికి 6 సార్లు దీపాలు ఇచ్చి 2 సార్లు మంత్రి పదవి ఇస్తే హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఇళ్ళన్నా పేదవాళ్ళకి కట్టించిండాక 5 సంవత్సరాల క్రితం 4,000 ఇళ్లు మంజూరు చేసిస్తే ఒక్క ఇల్లు కూడా ఈటల రాజేందర్ గారు కట్టివ్వలేదు. తనతోని మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఓటేసి గెలిపించిన ప్రజల కోసం 4,000 ఇళ్లు కట్టి పట్టు బట్టలు పెట్టి పసుపు కుంకుమ చేతిలో పెట్టి ఇళ్లకు పంపిస్తే మనం ఓట్లేసిన కర్మానికి ఈటల రాజేందర్ గారు ఒక్క ఇల్లు కూడా కట్టియలేదంటే పేద ప్రజల పట్ల, బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల, ఓసీల పట్ల ఈటల రాజేందర్ గారికి ప్రేమ లేదనే విషయం మనకు అర్థమైపోయింది. నాకు ఒక అవకాశం ఇవ్వండి, రాబోయే కొద్ది రోజుల్లో పట్టే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రతి పేదవాళ్లకు, సొంత జాగాలు ఉన్న వాళ్లకు 5,04,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మీ తమ్ముడు గెలుసి తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్ తీసుకొచ్చి హైదరాబాద్ లో, వరంగల్ లో 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కోచింగ్ పోవాల్సిన అవసరం లేకుండా ఎస్ఐ ప్రిపేర్ అయినా, ఎంఆర్ఓ ప్రిపేర్ అయినా, ఇలాంటి గ్రూప్స్ ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా కూడా మన కళ్ళ ముందే ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉచితంగా కోచింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు తెలుసు, నేను హైదరాబాద్ చదువుకున్నప్పుడు చాలా చదువుకుంటున్న సందర్భంలో మా యూనివర్సిటీకి వచ్చి చాలా మంది మన ప్రాంతంకి వెళ్ళొచ్చి అన్నా మాది పలానా కోరేపల్లి, మాది బిజిగిరి షరీఫ్, మాది భోజనూరు, నేను కోచింగ్ అనుకున్నా 50,000 రూపాయలు 30,000 రూపాయలు ఫీజు ఆడతారు, నాకు కట్టలేని పరిస్థితిలో ఉంటే నేను చాలా మందికి ఉచితంగా నేను కోచింగ్ సెంటర్ తో మాట్లాడి ఉచితంగా ఇప్పించాను. దాంతో దూరం రావాల్సిన అవసరం లేకుండా మన కళ్ళ ముందే మన జమ్ముకుంటున్న హుజరాబాద్ ఏర్పాటు చేసి ఒక స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తా అని చెప్పి సందర్భంగా నేను హామీస్తా ఉన్నా. మన ప్రాంతంలో ఏ గ్రామానికి పోయినా, ఏ ఊరు పోయినా కూడా ఒక 5-6 వచ్చి పడుతా ఉన్నారు. అన్న తమ్మి మా ఇంటికి రా, మా ఇంట్లో పేదవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ లో వైద్యం చేసుకున్నామంటే 5-6 లక్షల రూపాయలు ఖర్చు అయితే అంటున్నారు. ఏదైనా ప్రభుత్వం నుంచి సాయం చేసి బిడ్డని చెప్తా అంటే నాకు బాధిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి మన హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే 1000 పడకల దవాఖాన వస్తుంది. ఎన్ని లక్షల రూపాయల వైద్యం అయినా సరే ఉచితంగా మన కళ్ళ ముందే వైద్యం చేసుకోవడానికి ఆ మెడికల్ కాలేజ్ తీసుకొస్తా. చదువుకున్న విద్యార్థుల కోసం మనకు మెడికల్ కాలేజ్ వస్తే, ఒక దవాఖాన వస్తే ఒక 1,500 నుంచి 2,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ పని నేను చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి ఈ ఎన్నికల సందర్భంగా మన హుజరాబాద్ నియోజకవర్గానికి ఆహ్వానించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు అడుగుతామని చెప్పి నేను నిర్ణయించుకుంటే ఇవాళ ఈటల రాజేందర్ గారు ఎలక్షన్ కమిషన్ ఇవాళ మేనేజ్ చేసిండు. సభలు సమావేశాలు నిర్వహించుకోకుండా కుట్రలు అన్ని బీజేపీ నాయకులను కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేసి హుజరాబాద్ లో సభలు పెట్టేందుకు
అని చెప్పి ఫిర్యాదు చేస్తే ఇవాళ బీజేపీ వాళ్ళ నాయకుల ఒత్తిడితోని ఈటల రాజేందర్ గారి ఒత్తిడితోని ఇక్కడ సమావేశం జరగకుండా అయిపోయింది. కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గానికి రాకుండా అయింది. అయినా కూడా ఎన్నికల తర్వాత మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హుజరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్తా, మెడికల్ కాలేజ్ అరేంజ్ చేపిస్తా, ఎన్ని కోట్ల నిధులైనా సరే హుజరాబాద్ నియోజకవర్గాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక ఉద్యమకారుని, పేదవాడిని, తెలంగాణ కోసం కొట్లాడిన ఇవాళ నన్ను ఓడించడానికి ఇవాళ ఈటల రాజేందర్ గారు వందల కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడతా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, స్మృతి ఇరానీ గారు, మురళీధర్ గౌడ గారు, అదేవిధంగా చాలా నాయకులు బీజేపీ నాయకులు మురళీధర్ రావు గారు, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, అరవింద్ గారిని, జితేందర్ రెడ్డి గారిని, రఘునందన్ రావు గారిని, ఇలాంటి హైదరాబాద్ చాలా మంది నాయకులను ఇక్కడ తీసుకొచ్చి పంట చేళ్ల మీద మిడతల దండు పడ్డట్టు ఒక ఉద్యమకాన్ని ఓడించడానికి ఇవాళ ఈటల రాజేందర్ కుట్ర పడతాను. దయచేసి పేద ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. నేను పేదవాడిని, నన్ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తుండే గెలిపించండి. హైదరాబాద్ లో వ్యాపారం చూసుకునే వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి నాలాంటి వాడిని ఉద్యమకాన్ని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని చెప్పి మరొకసారి మీ అందరికి పాదాభివందనలు తెలియజేస్తూ కారు గుర్తు ఓడేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రివర్యులు ఉన్నారు. అయినా చాలా ఎండలో కూర్చున్నారు మా అక్క చెల్లెలని. వాళ్ళందరూ పెద్ద మనసుతో ఆలోచించి ఒక విషయాన్ని మాట్లాడమని మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు, కోరుకటి చంద్ర గారు, తదితర్ గారు, మన పాడి కౌశిక్ రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకొని పడుగు లింగయ్య యాదవ్ గారు కూడా హరిశన్ ఒక్కరిని మాట్లాడమంటారు. మీ అందరి చప్పట్ల మధ్య హరిశన్న మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తారు. మా బట్ట ప్రకాశం ఒక్క నిమిషం మాట్లాడు. గౌరవనీయ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, సోదరులు, ఈనాటి మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, సహచర పార్లమెంట్ సభ్యుడు సోదరుడు బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవ మంత్రి వర్యులు కొప్పుటి ఈశ్వర్ గారు, గౌరవ శాసనసభ్యులు చందర్ గారు, ఎకే మల్లేశమన్న ఎమ్మెల్సీ గారు, మరి మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ గారు, బ్యాంక్ చైర్మన్ రమేష్ గారు, మిగతా ఇక్కడ హాజరైన అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. గులాబీ జెండానే మీ గుండె నిండా నింపుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చేతులెత్తి మరొకసారి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడుతూ వచ్చిన రాష్ట్రం, పోరాటాలతో తెచ్చుకున్న రాష్ట్రం. ఇంటింటి మీద జెండా ఎగురుతూనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇవాళ మనం ఈ 4 ఏళ్ల కష్టకాలం, మనకు 2 ఏళ్లు కరోనా కాలం వచ్చినా కేసీఆర్ గారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ఇంటి గడప ముందు ఉన్నాయి. ఇవేమో మనం కొట్లాటలు చేస్తే రాలే, మనం ఉద్యమాలు చేస్తే రాలే, రోడ్లకు అడ్డంగా కూర్చొని ధర్నాలు చేస్తే రాలే. కేసీఆర్ గారు గొప్ప మనసుతో మన తెలంగాణ బిడ్డలంతా ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతకాలన్న సంకల్పం కొద్దీ ఇవాళ అనేక కార్యక్రమాలు మన కోసం చేస్తున్నారు. ఎక్కడ మన ప్రతిష్ట భంగం కాకుండా మనకు అనేక కార్యక్రమాలు చేస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రానికి పాలకులుగా ఉన్నారు. ఇవాళ మనకు ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరో బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ పేరు మీద వచ్చి ఇక్కడ ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. మరి వాళ్ళకు పడ్డ ఓట్లేంది కదా ఎన్నికల్లో? ఎందుకు మరొక్కసారి సిగ్గు విడిచి ఇక్కడికి వచ్చి ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు? ఇక్కడనే గ్యాస్ బండకు దండం పెట్టు, బీజేపీని పొందబెట్టు అంటున్న నినాదాలు కూడా మన అక్కలు, చెల్లెలు ఇస్తున్నారు. ఇప్పుడు మరి పెట్రోల్ పంపులో పోతే మన బండ్లలో పెట్రోల్ పోసినా కానీ జోబులు కాలయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఆ బీజేపీ దేశంలో ఎల్ఐసిని అమ్ముకుంటున్నాడు. మరి నిన్ననే ఒక మంత్రి చెప్పిండు ఇక్కడ జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తాడట. ఇప్పటికే కాజీపేట రైల్వే స్టేషన్ ని బయటికి అమ్మకానికి పెట్టేళ్ళు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అమ్ముతున్నారు, ఢిల్లీలో రైల్వే స్టేషన్ అమ్ముతున్నారు, మరి బొంబాయిలో రైల్వే స్టేషన్ అమ్ముతున్నారు. వీళ్ళు అమ్ముకుంటూ తప్ప అభివృద్ధి చేస్తుండే కాదు. సిగ్గు శరం ఉంటే, కేంద్ర మంత్రులు ఉంటే మరి కాజీపేట నుంచి హుజరాబాద్ మీదుగా కరీంనగర్ కు రైల్వే తెస్తానని ప్రకటించండి. మీరు మీకు అధికారం ఉంటే ప్రజల కోసం సేవ చేస్తానని చెప్పండి, కానీ తప్పుడు మాటలు చెప్పొద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మాలాంటి పేద బిడ్డలు ఎంతో మందిని గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ మమ్మల్ని పార్లమెంట్ కు పంపినాడు. ఇక్కడే నేను లింగయ్య యాదవ్ ఉన్నాడు, నేనున్నాం. మేమిద్దరం ఎప్పుడు అప్లికేషన్లు పెట్టుకుంటే, మేము పోయి పిటిషన్లు పెట్టుకోలే,
మా ఎక్కే మల్లేశం అన్న కూడా మా తోడు. మేమందరం పేద వర్గాల బిడ్డలం. మేమెన్నడూ పోయి అడగలేదు. వారే పిలిచి మీరు పేద వర్గాల బిడ్డలు, మీరు మీ జాతికి సేవ చేయడానికి, పేద బిడ్డలకు సేవ చేయడానికి మీరు పార్లమెంటుకు పోవాలని చెప్పి నన్ను లింగన్నని ఒక్క రూపాయి ఖర్చు కాకుండా పార్లమెంటుకు పంపిన ఘనత ఇవాళ కేసీఆర్ గారు అని చెప్పి ఇవాళ నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నేను ఒక ముదిరాజు బిడ్డగా ఈ రాష్ట్రం నుంచి దాదాపు 34 మంది శాసనసభ్యులు ఓట్లేస్తే నేను పార్లమెంటుకు పోయినాను. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఇలా రాజ్యసభకు పోలే. ఇటువంటి అవకాశం మా లాంటి మీద పేద వర్గాల బిడ్డల మీద ఇచ్చినారు. ఈ వర్గాల సంక్షేమం కూడా 1000 కోట్ల నిధులు ఇచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి మీకు అందరికి కూడా ఒకటే చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు మీరు 1600 ఓట్లు పడ్డ బీజేపీ తోక పట్టుకొని ఇవాళ ఎన్నికల గోదాలోకి దిగి దీన్ని ఇదడానికి ప్రయత్నం చేస్తున్నారు. 30 తారీఖు నాడు ఆ తోక దిగిపోతుంది, బీజేపీ ఢిల్లీలో పడుతుంది, మీరు ఇంటికాడ పడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎండ బాగా కొడుతుంది. 10 నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తా, ఎక్కువ టైం తీసుకోము. గౌరవనీయులు, వేదిక మీద ఉన్న మా మిత్రులు ఈశ్వరన్న గారికి, మిత్రులు శ్రీనివాస్ గౌడన్న గారికి, మా బడుగు లింగన్న గారికి, బండా ప్రకాష్ అన్న గారికి, ఎగ్గి మల్లేశమన్న గారికి, కౌశిక్ రెడ్డి గారికి, రాజేశ్వరరావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మా గౌరవ కౌన్సిలర్లు, మా జమ్మికుంట పట్టణ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు ఎన్నికల చివరి రోజు, ప్రచారానికి చివరి రోజు. 4-5 నెలల నుంచి అందరూ చెప్పిన మాటలు విన్నాం. మరి ఇప్పుడు లాస్ట్ నిర్ణయం తీసుకోవాలి. మనకు అన్నం పెట్టిన వాళ్ళు ఎవరు? రేపు మన ముంగటికి పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకునేది ఎవరు? మరి కాల్చిగా తినేది ఎవరో చూడాలన్నా వద్దా? ఇవాళ 2016 పెన్షన్ ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. ఆడవేళ్ల పెళ్లికి ₹1,00,000 ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. నీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించింది కారు గుర్తు కేసీఆర్. నీ బాయి కాడ కాళేశ్వరం నీళ్లు తెచ్చి కాలడ్డం పెడితే నీళ్లు వారేటట్టు చేసింది కారు గుర్తు కేసీఆర్. నీకు 24 గంటల కరెంట్ ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. రైతుకు 10,000 రైతు బంధు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. అదృష్టం బాగలేక రైతు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. మా గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. మా మత్స్య కార్మికులకు చేపలు ఇచ్చి వలలు ఇచ్చి లూనాలు ఇచ్చింది కారు గుర్తు కేసీఆర్. రేపు మా గీత కార్మికులకు లూనాలు ఇచ్చేది కారు గుర్తు కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే మా దళితులకు దళిత బంధును అందించింది కారు గుర్తు కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 చెప్పచ్చు. ఒక 100 ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ. రేపు ముంగేటికి కూడా ఏమంటున్నాం? తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకొని ₹1,00,000 రైతులకు అప్పు మాఫీ చేసి తీర్చుకుందామని చెప్పి మనం చేస్తాం. వడ్డీతో సహా ₹1,00,000 అప్పు మాఫీ చేసుకుంటాం. అంతేకాదు 57 ఏళ్లకే పెన్షన్. ఇప్పుడు 65 ఏళ్ళకి ఇచ్చుకున్నాం. రాబోయే రోజుల్లో ఒక నెల 2 నెలల 57 ఏళ్లు రాగానే నెలకు ₹2,016 పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసుకుందామని మనం చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈరోజు పేదలకు ఇల్లు కావాలి. తమ్ముడు చెప్పిండు. రాజేందర్ గారు 7 ఏళ్లు మంత్రిగా ఉన్నా, 17 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా, 6 సార్లు గెలిచినా ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిందా చెల్లె? ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిందా అన్న? మరి చేయలే. మరి రేపు ఎట్లా చేయగలుగుతాడు? మంత్రిగా ఉండి చేయలేని వ్యక్తి రేపు గెలిచేది లేదు, ప్రభుత్వం వచ్చేది లేదు, మంత్రి అయ్యేది లేదు. మరి రేపు ఎట్లా ఇల్లు ఇస్తాడు? దున్నపోతు గడ్డేసి బర్రెలు పాలు వింటే వస్తాయా? మరి ప్రభుత్వంలో లేని వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్ననాడే చేయని వ్యక్తి రేపు ఈ పేద ప్రజలకు ఇల్లు ఎలా కట్టించగలుగుతాడు అని నేను అడుగుతా ఉన్నా. మేమందరం కట్టినాం. తమ్ముడు గెలుసీను గెలిపియండి. ఒక 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హుజూరాబాద్ నియోజకవర్గంలో పేదలకు సొంత జాగాలో కట్టిస్తాం. మీ ఇంటర్వ్యూ జాగాలో మీరు ఇల్లు కట్టుకుంటే
5,04,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మనం చేస్తాం. మా అక్క చెల్లెలు అభయహస్తం డబ్బులు అడుగుతున్నారు. ఇవాళ ఈ అభయహస్తం డబ్బులు వడ్డీతో సహా మీకు వాపస్ ఇస్తాం. నెలకు 2,016 రూపాయల పెన్షన్ కూడా పెట్టిస్తామని చెప్పి మనం చేస్తాం. మరి ఈ పనులు చేసుకుందామని మేమంటున్నాం. బీజేపీ వాళ్ళు ఏమంటుండే ఇన్నర్ కదా స్పీచ్లు బాగానే. ఒక్కటన్నా పేదవాళ్ళకో, మా అక్క చెల్లెలకో, మా కార్మికులకో, మా వ్యాపారస్తులకో ఎవరి గురించి అన్నా ఒక్క మంచి మాట చెప్పిందా? కూల కొడతా, అగ్గి పెడతా, తెగ్గు కొడతా, ఇంకేమంటారంటే గోరి కడతా, బొంద పెడతా, నీ సంగతి చెప్తా, నీ అందు చూస్తా, ఇది తప్ప పేదల గురించి అని చెప్పిందా? చెల్లె ఒక్క చెప్పు నాకు. ఒక్కటి మీ గురించి అని చెప్పిందా? మీకు వరికొచ్చే మాట ఒక్కటనే చెప్పిందా? మరి నేను 5 నెలలకే కష్టపడ్డా. మీరు నేను రాగానే మాకు వడ్డీ లేని పైసలు లేవన్నా ఇప్పి అన్నారు. మీరు అడగగానే 25,60,00,000 రూపాయలు వడ్డీ లేని డబ్బులు మీకు ఇప్పించినా లేదా? నేను వచ్చినాయా లేవా? రాజేందర్ గారు అంటారు అవి చెల్లని చెక్కులు ఇచ్చిండు హరీష్ రావు అంటుండు. ఇక అది చెల్లిన చెక్ అయితేనేమో మాకు ఓటేయండి, చెల్లని చెక్ అయితే రాజేందర్ గారికి ఓటేయండి. చెక్కు చెల్లిందా? చెల్తే కారుకు గెలు సీరుకు, చెల్లకపోతే రాజేందర్. మరి రాజేందర్ గారు అబద్ధాలు ఆడితే ఎట్లయితుంది? నేను చెక్కులు ఇస్తే పండుగ పూట మీరు డ్రా చేసుకుంటే పండుగ ఖర్చులు వెళ్ళిపోయాయి. కానీ రాజేందర్ గారు ఇంత పచ్చి అబద్ధం మాట్లాడి చెల్లని చెక్కులు హరీష్ రావు ఇచ్చిందంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క ఊర్లో ఒక మహిళా భవనం ఉందా చెల్లె? ఊరూరికి మా అక్క చెల్లెలు అడిగిందని హుజూరాబాద్ నియోజకవర్గంలో 100 మహిళా భవనాలు శాంక్షన్ చేయించిన. మా తమ్ముడు సీన్ను గెలిపియండి. దగ్గరుండి నెలకు 2 సార్లు వచ్చి ఒక్క ఏడాదిలోగా 100 మహిళా భవనాలు కట్టించి మిమ్మల్ని అందులో తోలిస్తానని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. మరి ఈ పని మనం చేసుకుందాం. రాజేందర్ గారి పార్టీ, బీజేపీ పార్టీ ఇవో సిలిండర్ ధర పెంచింది. ఎంత పెంచింది? ఎంత? 1000. ఇప్పుడు మళ్ళా మెడ మీద కత్తి తయారున్నదట. 200 రూపాయలు పెరుగుతుందట. మళ్ళా నిన్నీయాలనే పెరిగేది ఉండేదట. కానీ ఓట్లున్నాయి 30 తారీఖు దాకా రాగా ఆగని బదిలాడుతున్నారట. 30 తారీఖు డబ్బులు పడగానే 2 తారీఖు నాడు మళ్ళా 200 రూపాయలు పెరుగుతుందట. 200. నేను మొన్న అడిగిన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వస్తే, అయ్యా నువ్వు మంత్రి గారు రాజేంద్రను గెలిపిమని వచ్చినావు కదా, మంచిదే. మరొక మాట చెప్పు, పాత ఎప్పటిలెక్క 250 సబ్సిడీ ఇస్తామని చెప్పు. ఇక ధర పెంచం ముంగట్కి ఈ 1000 ఉంటది పెంచమని చెప్పు అన్న. చెప్పిండా చెల్లె? చెప్పిండా? చెప్పలే. అంటే ఏంటన్నట్టు ధర పెంచుతాడన్నట్టేనా? మరి పెంచే బీజేపీకి కోటేద్దామా? ఇవాళ పొద్దున బండి సంజయ్ గారు మాట్లాడింది. ఏమని మాట్లాడుతున్నాడు? ఉజ్వల్ పథకం కింద మేము సిలిండర్లు పంచినాం పేదవాళ్ళకు అన్నాడు. పంచవు కరెక్టే, ధర పెంచినావు కదా. అవి ఏమైంది? స్వయంగా ప్రధానమంత్రి మోదీ గారే బీహార్ రాష్ట్రంలో దోలా కుమారి అనే ఒక అమ్మాయికి ఉజ్వల్ పథకం కింద గ్యాస్ సిలిండర్ వచ్చింది. 1 నెల వాడింది చెల్లె. నెల తర్వాత 800, 900 అయింది. 900, 1000 కాగానే సిలిండర్ ను అటకెక్కించింది. పొయ్యిల కట్టెల మీద మళ్ళీ పట్టుడు శురు చేసింది. అయ్యా సంజయ్ గారు, నువ్వు ఉజ్వల్ పథకంలో సిలిండర్ ఒకనాడు ఇచ్చినావు, కానీ నెల నెల గుంజుతున్నావు. నెలకు 1000 రూపాయలు గుంజుతున్నావు. ఉన్న సబ్సిడీని ఎగబెట్టినావు. దాని సంగతి చెప్పకపోతే ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ అక్క చెల్లె కూడా నీకు ఓటు వేయదు కాక వేయదు. ఏం చేసింది? మీరు ఎవరికి సాయం చేసింది? అక్క చెల్లెలకు సిలిండర్ ధర పెంచి కరం చేస్తుంది. ఇవాళ పెట్రోల్ పెరిగే, రైతులకు డీజిల్ ధర పెరిగి రైతులు నాగం చేస్తుంది. దాని దెబ్బకు మంచి నూనె పెరిగే, ఉప్పు పెరిగే, పప్పు పెరిగే, కూరగాయలు పెరిగే. పెరిగినాయా లేవా? అన్ని ధరలు పెంచిండు. దాని గురించి ఎక్కడన్నా మాట్లాడిందా బీజేపీ వాళ్ళు? మేం గెలిస్తే పెట్రోల్ తగ్గిస్తాం, మేం గెలిస్తే డీజిల్ తగ్గిస్తాం, మేం గెలిస్తే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తామని ఒక మాట చెప్పిందా? ఏమీ చెప్పారట. కానీ తొండి మాటలు, మొండి మాటలు, కాయగొరుకుడు మాటలు చెప్పి మనకు పనిచేసే ప్రభుత్వానికి 4 గీతలు గీసి 4 ఓట్లు దొబ్బాలని చూస్తున్నారు. పనిచేసే వాడిని గెలిపించుకోవాలి. మాట్లాడమంటే 4 నరం లేదు. రేపు పొద్దుగాల దాకా నేను కూడా తింటా. తిప్పమంటే తిట్టినా కూడా తింటా, మళ్ళీ తిప్పమంటే అది ఏం ఉపయోగపడుతుంది ప్రజలకు? ప్రజలకు ఏం పనికి వస్తుంది? ఢిల్లీలోని గవర్నమెంట్ ఉన్నది కదా, పేదలకు ఏం చేస్తావో చెప్పు రాజేందర్ గారు. రోజు ఢిల్లీకి వెళ్ళి మంత్రిని తెచ్చినావు, ఏం చేస్తావు అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని అబద్ధాలు ఆడతారక్క? పూటకు అబద్ధం. సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉంది అన్నారు.
వాస్తవ గాంధీ కాడికి 1291 రూపాయల పన్ను రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద వేసి ఉంటే ఇక్కడే రాజీనామా పెట్టి జమ్మికుంట గాంధీ కాడ ముక్కు నెలకు రాసి ఇంటికి పోతాను తయారు రాజేంద్ర అన్న వచ్చిందా? రాలే, 10 రోజులైనా పత్తలేదు. అదే విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చినా మీకు అలా 5,000 ఢిల్లీకి వస్తున్నాయి అన్నాడు. 5 పైసలు రాజేంద్ర, పట్ట పగలు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతావా, ఇది తప్పు కదా అంటే మళ్ళా ఇయ్యాలి వరకు పత్తలేదు. అదే విధంగా వడ్డీ లేని రుణం మీకు 25 కోట్లు ఇస్తే 25 కోట్లు ఇస్తే చెల్లని చెక్కులు ఇచ్చినా అని ఇంకొక అబద్ధం మాట్లాడింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఢిల్లీ వాళ్ళది ఏం లేదు, క్రూడాయిల్ ధరలు పెరుగుతాయి అన్నాడు. అయ్యా రాజేంద్ర గారు, నీ ప్రభుత్వం ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం 32 రూపాయల 90 పైసలు పెట్రోల్ డీజిల్ మీద 1 లీటర్ కు పన్నులు వేసింది. దీని గురించి మాట్లాడడానికి తయారా అంటే ముఖం చాటేసింది. వడ్లు కొనమని ప్రచారం చేసింది. కొనరట వడ్లు అన్నారు, కొంటున్నామా లేదా? ఇప్పుడు బ్రహ్మాండంగా ఊరికి ఐకేపీ సెంటర్లు పెట్టాం, వడ్లు కొనే కార్యక్రమం జరిగింది. ఇది కాగానే మళ్ళీ కొత్త కథ, యాసంగి వడ్లేదట, మళ్ళీ ఇదో బదనం. ఇవి తప్ప మీరు ఏం చేస్తారో చెప్తారా? హుజురాబాద్ ప్రాంతంలో బ్రహ్మాండంగా సీడ్ పండించే గడ్డ, విత్తనాలు పండించే రైతులు ఉంటారు. మరి వానకాలం విత్తనం వద్దా? వానకాలం విత్తనం కావాలంటే సీడ్ వేయద్దా? ఏం ఇబ్బంది లేదు. పొద్దున్నే కరీంనగర్ కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు, మీరు ఇక్కడ ఏ రైతులు కూడా ఇబ్బంది లేదు, యాసంగి పంటలో బ్రహ్మాండంగా వడ్లు పండించే కార్యక్రమం కూడా చేయొచ్చు చెప్తాం. మరి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఈ అన్ని బహిరంగ మళ్ళాంటిగా ఆత్మగౌరవం, ఇది హుజురాబాద్ ప్రజలకు గెలుపుకుంటాడు. నేను అంటున్నా, నీకెక్కడిది ఆయన ఆత్మగౌరవం? నువ్వే నీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టావు రాజేంద్ర గారు. అసలు నీకు ఆత్మగౌరవం ఇచ్చింది కేసీఆర్. కన్న తండ్రిలాగా నిన్ను 6 సార్లు ఎమ్మెల్యే చేసి 2 సార్లు మంత్రి చేసి శాసనసభలో అధ్యక్ష పదవి ఇచ్చి కరీంనగర్ జిల్లాకు అధ్యక్షుడిని చేసి నీ గౌరవాన్ని పెంచింది, నీ ఆత్మ గౌరవాన్ని పెంచింది కేసీఆర్ గారు. కానీ నువ్వై ఢిల్లీలో బీజేపీ పార్టీ దగ్గర నీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నావు రాజేంద్ర గారు. నువ్వు దళితుల భూములు కబ్జా పెట్టినాడే నీ ఆత్మ గౌరవం పోయింది. నువ్వు బొట్టి పిల్లలు గడియారాలు వంచినాడే నీ ఆత్మ గౌరవం పోయింది. ఇంటికి కిలో చికెన్ సీసాలు వంచినాడే నీ ఆత్మ గౌరవం పోయింది రాజేంద్ర గారు. పేదలకు 1 ఇల్లు కట్టన్నాడే నీ ఆత్మ గౌరవం మంటగలిసిపోయింది రాజేంద్ర గారు. ఈ అక్క చెల్లెలకు ఏ ఊర్లో 1 మహిళా భవనం కట్టకుండా వడ్డీ లేని రుణం డబ్బులు ఇయ్యన్నాడే నీ ఆత్మ గౌరవం మంటగలిసిపోయింది రాజేంద్ర గారు. ఇవన్నీ మాయ మాటలు చెప్తే నడవదు. ఇవాళ ఎంత అన్యాయం. మనం కేసీఆర్ సార్ దొరకచ్చుకొని ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు రాకుండా ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. 1000-2000 కంటే మంది ఎక్కువ ఉండొద్దని. కేసీఆర్ సార్ వస్తే ఫుల్ తినమవుతారు. అంటే గట్లయితే మళ్ళీ సార్ రావద్దు, గెలిచింది ఏమైనా గెలవకుండా దొరకబట్టాలి, కేసీఆర్ సార్ వస్తే 1 సైడ్ అయితే అనుకున్నారు. అయ్యా మీరు ఆపిందేమో, ఎప్పటిదాకా ఆపుతారు? 2 తారీఖు దాకా ఆపుతారు. ఇలా గెలిచిన ముఖంలో గెలుపు కల కనబడుతుంది, మొత్తం నిగనిగలాడుతుంది. పొద్దున్నే 2-3 సర్వేలు కూడా వచ్చినాయి. అన్ని సర్వేల్లో కూడా 25,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. మా తమ్ముడి ముఖంలో ఎమ్మెల్యే కాడ వచ్చేసింది. అయితే రేపు గెలిచినాక ఏ ఎన్నికల కమిషన్ ఆపుతుంది? గెలవగానే 2వ వారంలో కేసీఆర్ సార్ ఇక్కడికి దోల్కొచ్చుకొని ఈ హుజురాబాద్ ప్రజలకు వరాల వర్షాన్ని కురిపించుకున్నామని మనం చెప్తాము. మొన్న నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారి మీద మన భగత్ యాదవ్ గెలిచింది. జానారెడ్డి గారి మీద భగత్ యాదవ్ గెలవగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాగార్జున సాగర్ కు పోయిండు. వాళ్ళు అడిగిన లిఫ్ట్లు శాంక్షన్ చేసిండు, కాలేజీలు శాంక్షన్ చేసిండు, రోడ్లు శాంక్షన్ చేసిండు. గెలవగానే నాగార్జున సాగర్ కు పోయిండు, అన్ని కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ పనులన్నీ చేసి వచ్చిండు. రేపు తమ్ముడు గెలిపించుకుందాం, కేసీఆర్ గారిని ఈ జమ్మికుంట చౌరస్తాకు తెచ్చుకొని మన పనులన్నీ కూడా తెచ్చుకుందామని మనం చేస్తాము. ఇక మా ప్రసాదాన్ని కాగితం తెచ్చింది, మొత్తం సంతకాలు పెట్టొచ్చింది. ఈ బ్రిడ్జ్ కొట్టాలి సార్, ఇది మొత్తం మాకు ఆగం చేస్తుంది, మాకు కలమైంది, మాకు మొత్తం చూడు వాస్తు దోషం అయిపోయింది, జమ్మికుంట కట్టుడు. ఈ బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి, రాంగభంగా ఇబ్బంది అవుతుంది, దీన్ని తీయాలంటూ తీయాలనా బ్రిడ్జ్ తీయాలనా? రాజేందర్ గారు వద్దరంగా కట్టిండు, మెడ మీద కత్తి పెట్టిండు, జర పక్క పొట్టేస్తే
మాకు వాస్తు దోషం పోతుంది, మేము అందరం సలహా నేను ఒక మాట చెప్పిగా, తీయాలంటే ప్రజల మనసులో ఉండాలి కదా, అందరు కోరుకుంటే తీయాలి పక్క పొంటే వేయాలి. మరి నేనేమంటున్నా, ఒకవేళ ఇది తీయాలని అందరూ అనుకుంటే, మీ మనసులో అందరికీ ఉంటే, మీకు మంచి మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేమర్థమైంది, అది తీయాలన్నట్టు. మీరందరి మనసులో అది తీయాలని ఉన్నట్టు. మరి అది తీయాలంటే ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వండి. ప్రజల కోరికను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి దగ్గరుండి ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనం చేస్తా ఉన్నా. చివరి మాట, 30వ తారీఖు నాడు మరి మన గుర్తు కారు గుర్తు. ఇలా ప్రచారం అయిపోయింది. ఈ కారు గుర్తు మీద ఇక 2వ నంబర్ ఇక్కడ గెలుసీను ముఖం ఉన్నది, మంచిగా చూసుకోండి సార్ తమ్ముని. అదే విధంగా గెలుసీను పేరున్నది, కారు గుర్తున్నది. కొందరు కారు మీద ఒత్తుతున్నారు. ఈ కారు పక్కన ఇగో ఇది ఉన్నది చూసినారు, ఇది ఒత్తుతే కొత్తారు. ఇక అది లోపల పోవాలి, ఒత్తి 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 అంతా కారు 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 గెలుసీను కారు గెలుపు ఖాయమయ్యేదాకా పోతారు. పైనుంచి రెండవది కిందికి చూసేది వాళ్ళు పెద్ద మనుషులు, జాగ్రత్త. పైనుంచి రెండవది. ఎందుకంటే పెద్ద మనుషులు ఎవరు అడిగినా నీకు గుర్తు ఏంటంటే నా పెద్ద కొడుకు కారు అంటున్నారు. కానీ కారు లెక్క రోడ్ రోలర్ మోపై నిన్న దానికి కూడా గీతలు ఉంటాయి. జర ఆగం కానియదు. మీదికెళ్ళి 2వ గుర్తు కారు గుర్తు మీద ఓటేసి తమ్ముడు గెలుసీను దీవించండి. తమ్ముడితో పాటు నేను కూడా మీ సేవకు అంకితమై ఈ ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పి మీ అందరినీ మనవి చేస్తూ ఈ విజయం ఖాయమైపోయింది. ఇంత పెద్ద ఎత్తున 2 గుంటల భూమి వస్తే 200 ఎకరాల. అచ్చా 2 గుంటల భూమి 2వ నంబర్. అరే బాగుంది తమ్మి. తమ్ముడికి పంచుకుంటే 2 గుంటల భూమి వచ్చింది. గొల్ల కుర్మాల కుటుంబంలో విట్టాడు గరీబోడు. మొన్న బీజేపీ వాళ్ళు అన్నారు, గొల్ల కుర్మాల గొర్రె తప్ప ఏమిస్తావు అన్నారు. ఏమేదికి ఇచ్చినాం? రాజ్యాధికారమే ఇచ్చినాం, ఎమ్మెల్యే అవకాశమే ఇచ్చినాం. రాజ్యాధికారమే ఇస్తున్నాం కదా. బీజేపీ వాళ్ళు అంటారు, గొర్రె తప్ప గొర్రెదికైనా ఎమ్మెల్యేనే ఇవ్వండి. మా బడుగు లింగన్న యాదవ్ గారు ఎంపీ అయిండు, మా ఎగ్గి మల్లేశం అనే ఎమ్మెల్సీ అయిండు. మీ అందరి ఉంటే గెలుసీను అసెంబ్లీలకు పోతాడు, మీ అందరి గురించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడతాడు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. నిమిషాలు లైవ్ ఉన్నాం. కారు గుర్తుకే.